అరుణాంకరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణజావాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని. ఈ రాశి ఫలాలు, వాటిలోని మంత్రాలు, నివారణ చర్యలు, వాటిని ఆచరించడం ద్వారా కలిగే ఫలితాలు, వాటిని గురించి కొందరు మాకు బాగా సత్ఫలితాలు సిద్ధించాయని చెప్పి తమ తమ అనుభవాలని ఫోను ద్వారా తెలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాటిని కింద కామెంట్లో రాసినట్లయితే అది ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది కాబట్టి అలా చేయండి. దానివలన ఎక్కువ మంది లాభపడతారు. వృషభ రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో బాధ్యతతో వ్యవహరించడం వలన అవసరమైన దానికంటే అధిక వ్యయాలు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తుంటాయి. విశేషించి ఇతరులకు సహాయపడడం కోసమని చెప్పి అప్పు అడిగిన వాళ్ళకి ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నాలు అంత ఉత్తమ ఫలితాన్ని ఇచ్చేవిగా కనిపించడం లేదు. మీరు ఇచ్చినటువంటి అప్పు వలన ఆ వ్యక్తులు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. డబ్బు రాకపోవడంతో పాటు వ్యక్తిని కూడా దూరం చేసుకోవడం అంత మంచిది కాదు. కాబట్టి మీరు ఎవరికైతే సహాయపడదలిచారో వాళ్ళకి ఉచితంగానే సహాయం చేయండి తప్ప అప్పు రూపంలో ఇవ్వడం మంచిది కాదు. ప్రయాణ సమయాలలో సకాలానికి పనులు పూర్తి కావడం కోసం, వాహనాల సంబంధమైన ఇబ్బంది లేకుండా ఉండడం కోసం గౌతమ నామాన్ని జపించడం ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. పిల్లలు సకాలంలో కార్యాలను పూర్తి చేస్తూ విజయాలు సాధించి గౌరవాన్ని పెంపొందించుకుంటారు. వారు పొందేటువంటి గౌరవం మీకు కూడా ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంటుంది. ఆరోగ్య విషయంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. సకాలానికి ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఉదయం 9 లోపల ఆహారం తీసుకోవడం, రాత్రి 9 లోపల నిద్రకు ఉపక్రమించడం మొదలైనటువంటి వాటి ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోగలుగుతారు. విశేషించి క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించడం ద్వారా మీ ఆరోగ్యం ఉత్తమంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం అవసరం. మీరు మాట్లాడే తీరులో అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువగా మాట్లాడడం, ఎదుటి వ్యక్తులు చెప్పేదాన్ని వినడానికి ప్రయత్నం చేయడము, అలాగే ఒకవేళ మాట్లాడాల్సి వస్తే ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి దోషాలు మీ కళ్ళబడినప్పటికీ కూడా గుణాలను మాత్రమే ప్రశంసిస్తూ మాట్లాడడం అనేటువంటిది వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు పెంపొందేలాగా చేస్తుందన్నమాట. వీలైనంత వరకు తక్కువగా మాట్లాడడం శ్రేయస్సును కలుగజేస్తుంది. వృత్తి స్థానంలో మీ పనులు కొంతవరకు ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది. ఆ కారణంగా శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలను పెంపొందించుకోగలుగుతారు. రావలసిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. అలాగే మీకు స్త్రీలకు సంబంధించి కూడా రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళ ద్వారా కూడా లాభించే అవకాశం ఉంది. ఆ వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడము, ఉత్తమ ప్రదేశాల్లో సంరక్షించడము అత్యవసరం. తాత్కాలిక లాభాల కోసం ఇతరులకు అప్పు ఇవ్వడం అనేటువంటి చర్యలు చేపట్టినట్లయితే నష్టపోయే ప్రమాదం ఉంది. ఆ కారణంగా ఇతరులకు అలా ఇవ్వడం మంచిది కాదు. స్త్రీజన సహకారం వలన మీ యొక్క కార్యాలు సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. కాబట్టి ఆ కార్యాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది.